శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మా వీడియోస్ అని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాటరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. అంటే సిఏ ఎలాగంటారో సిఎంఏ కూడా అంటారు. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ మీకు తెలిసే ఉంటుంది. జనరల్గా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టుగా అన్నీ ఉంటాయండి. చేసుకుంటే అన్నీ ఉంటాయి. మీరు ఉంటే నాకు పంపించండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహాలు కాకపోయినా, లేకపోతే ముహూర్తాలు పెట్టాలనుకున్నా, అయితే మ్యాచ్ మేచింగ్ అంటే వధూవరుల జాతకాల పరిశీలన కావాలన్నా తప్పకుండా నేనే చెప్తానండి. ముఖ్యంగా నా పేరు వాటరేవు ఆదినారాయణ శర్మ అందాక చెప్పినట్టుగానే మీకు నా వీడియోస్ నచ్చితే చేయాలనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వీడియోస్ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 1 జూన్ నుంచి 15 జూన్ వరకు కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అంటే 1 జూన్ 2025, 15th జూన్ 2025, 15 డేస్ యొక్క ఈ ప్రభావం జూన్లో అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ప్రతి పనిలోనూ ముందంజలు ఉండేట్టుగాను, బాగా తెలివైన వారుగాను, ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చేవారు కానీ మీరు ఎక్కువ ఉంటారు. అద్భుతంగా ఉండదు. ఉచిత సలహాలు కాదండి, మీ సలహాలు చాలా వాల్యుబుల్. ఫైనాన్షియల్గా కూడా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరండి. ధనుర్రాశి వాళ్ళు విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఆ శనీశ్వరుడే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. శనీశ్వరుడు 4th భావంలో ఉన్నాడు కదా, విదేశాలకు ఎలా పంపిస్తాడు అంతే, ఆయన ఇష్టం. అది పంపించి తీరుతాడు. అది నేను చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఆయన యొక్క ప్రభావం అలా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. వెళ్తారని చూసుకోండి, మీరు వెళ్తారు. అంతేకాకుండా అండి, ఒక రాహు ప్రభావం కూడా చక్కటి సంతోషము, అదృష్టము, భూములు, వాహనాలు, కార్యసిద్ధి, కార్యోత్సాహము, అధికమైన తెలివితేటలు, ప్రయాణాలు, ఒకటేంటండి అద్భుతంగా ఉంటుంది. పైగా ధన ప్రాప్తి 15 రోజుల్లో మీకు శుభవార్తలు వినడము. 15 రోజుల్లో అంటే బహుశా ఉద్యోగం రావడమో, ప్రమోషన్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా చతుర్థ శని మాత్రం ఇక్కడ దోషం చెప్పాలి. ఎప్పుడైనా సరే చతుర్థుల గురుడు, చతుర్థుల రాహు దోషాలు అది కాదు. అది ఎలాగో మనం చతుర్థ రాహుకి దోషం ఉన్నా ఉంటాయి కాంబినేషన్స్. గురుడు చతుర్థ రాహు పెద్ద దోషమే కాదు నేను ఆ దృష్టిలో. కానీ చతుర్థంలో శని మాత్రము మిగతా గ్రహాలంత మంచి ఇంకా చేయడండి. చతుర్థంలో శని మంచివాడు కాదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి ఆయన మారుతారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారు కదండి, ముందర శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి. తిరునల్లారు అంటాం కదా, అక్కడ మందపల్లిలోను ఇలాగ పూజలు చేయించుకోండి. ఒకసారి మీరు శనికి సంబంధించినటువంటి జపము, తర్పణాలు, దానం, హోమం చేయించుకోండి. చతుర్థ భావంలో నుండి శని దోషం పరిహారం అవుతుంది. మందపల్లిలో కూడా చేస్తారండి వాళ్ళు 19,000 జపం అని, అక్కడ కూడా చేయించుకోవచ్చు. నేను కూడా చాలా చేయించుకున్నాను, మా వాళ్ళు చేయించాను. ఎందుకంటే శనీశ్వరుడు నేను సరదా కోసం చెప్పట్లేదండి. శనీశ్వరుడు భారత భావన ఉండడం వల్ల చాలామంది డబ్బులు ఖర్చు పెట్టడం, అలా ఖర్చు పెట్టిస్తున్నాడు, అలా కాదు. విమర్శించకూడదు, చేతనైతే చేయాలి తప్ప. ఎందుకంటే చతుర్థ భావంలో శని అంటే విమర్శలు ఎందుకండి? ఆయన చతుర్థ భావంలో శని ఎంత మంచి చేస్తాడా? తల్లిగారికి ఇబ్బంది కలిగించడం. ఆయన పూజలు చేయాల్సిందే. మనం ఆంజనేయ స్వామిని ఆరాధించవలసిందే, ఆరాధిస్తాం కూడా. ఆంజనేయ స్వామి ఆరాధించడం వల్ల, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకోవడం వలన ధనుర్రాశి వాళ్ళు ఖచ్చితంగా మీరు బాగుంటుందండి. ముఖ్యంగా మీరు విదేశీ పర్యటన జరిగి తీరుతుంది. ఆటంకాలు కలగకుండా వెళ్ళాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకంతో పూజలు చేయాల్సిందే, ఖచ్చితం. వెళ్తారు, మీరు ఫారెన్ వెళ్తారు, చూసుకోండి ఖచ్చితంగా. ఈ పాటిగా ప్రోగ్రామ్స్ రెడీ అయిపోయి ఉంటాయి. అంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారని కాదండి. రాబోయే 2.5 సంవత్సరాల్లో మీరు మీ జాతకాల రీత్యా, శని రాహుల్ కాంబినేషన్ రీత్యా, మీకు 9th హౌస్ చాలా కాంబినేషన్స్ ఉంటాయి అనుకోండి, మీరు మీ పనుల రీత్యా విదేశాలకి వెళ్ళి తీరుతారు. వెళ్ళడం ఖాయం. ఎలా వెళ్తారనేది, ఎప్పుడు వెళ్తారనేది కొంచెం మీ జాతక ప్రకారం ఆధారపడి ఉండి తీరుతుంది. ఏదైనా చక్కగా పుత్రికా సంతాన యోగం కలుగుతుందంటే నేను చెప్పేవన్నీ కూడా నా సొంత కవిత కాకుండా జనరల్గా ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ తోటి నేను చెప్తున్నానండి. అంటే
శాస్త్ర ప్రకారం చెప్తున్నాను. పంచమస్థానం శుక్రుడు ఉండడం వల్ల కళారంగంలో అభివృద్ధి ఉంటారండి. మీకు పుత్రిక సంతానం జననం మీకు కలుగుతుంది. అమ్మవారు ఆడపిల్లకి పుట్టడానికి అవకాశం ఉంది. ఆడపిల్ల అమ్మాయిలు ఉంటారు, పుడుతుంది అమ్మాయి. అలాగే సినిమా రంగంలోనూ కళారంగంలోనూ అలాగే టెలివిజన్ రంగంలో కూడా మంచి ప్రతిభ ఉంటుంది. నృత్య కళాకారులకి, గాయకులకి అద్భుతమైన మంచి అవకాశాలు బాగున్నాయండి. ఈ శుక్రుడు పంచమస్థానంలో ఉంటే పొలిటికల్ రంగంలో కూడా బాగా రాణిస్తారండో. శుక్రుడి ఉన్న ప్రభావం కూడా ఉండాలి. శుక్రుడి ప్రభావం పొలిటికల్ రంగంలో రాణించరు, కానీ బయట శుక్రుడి ప్రభావంలో ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారు, డబ్బులు కూడా ఉంటాయి. ఈ 15 రోజుల పాటు రవి మాత్రం చాలా బాగున్నాడండి. రవి బుధుడు 6వ భావంలో ఉన్నారు. 6వ తారీఖు వరకు ఉంటాడు. 6వ భావంలో ఉన్న రవి బుధుడు గొప్ప అదృష్టం కలిగిస్తారంట. అదృష్టం అంటే ఏ విధంగా అంటే శత్రువుల వలన ధనప్రాప్తి కలిగిస్తూ ఉంటారు, రుణప్రాప్తి కలిగిస్తూ ఉంటారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా కలిగేట్ చేస్తుంటారు. మీకు శత్రువుల వలన బాగా ఇబ్బంది ఉందరా బాబు అన్నా కూడా అనుకున్నా మీకు అనుకున్నట్టుగా చేయరు. అంటే బాగా శత్రువుల వలన ఇబ్బంది లేదురా, హాయిగా ఉన్నాము, మనకేం ఇబ్బంది లేదన్నట్టుగా చేస్తారు. సరే, రవి బుధుడు కాంబినేషన్ చాలా ఉందండి. అంతేకాకుండా మేనమామలు చాలా బాగుంటారు. బుధుడు 6వ భావంలో ఉన్నాడంటే మేనమామలకి చాలా కంఫర్టబుల్. 7వ స్థానంలో గురుడుతో కలిసిన బుధుడితో కలిసిన రవి ఇంకా రాలేదనుకోండి, బట్ బుధ గురుడు చాలా అంటే మంచిదే. వ్యాపార మూలకంగా బాగా ధనప్రాప్తి కలుగుతుంది మీకు. ముఖ్యంగా ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారండి. మీకు బిజినెస్ పార్ట్నర్స్ రాణిస్తారు. చక్కటి వివాద వేడుకలు, సంబంధాలు కుదిరి తీరుతాయి మీకు మీ జాతకంలో. రవి బుధుడు కాంబినేషన్ వలన మీ కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారంటాం కదా, అది ఉంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన కేతువు అంటే భాగ్యస్థానంలో బాగుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుంది. అంటే వాళ్ళు భూములు అమ్ముడుపోవడము, అలాగే మీదేనండి, మీ రాశి వారికి చెప్తున్నాను. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ చేస్తే మీ భూములు స్పీడ్గా అమ్ముడుపోతాయి. భూములు లేకపోతే అపార్ట్మెంట్స్, లేకపోతే ఇళ్ళు, అవన్నీ కూడా మీకు బాగా ఎక్కువ డబ్బులు కూడా తెచ్చి పెడతాయి అన్నమాట. కుజుడు బాగుంది, ప్రభావం బాగుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. ఉన్నతమైన చదువులు రీచే విదేశాలు వెళ్ళడం ఖాయమే. కానీ మీరు ప్రొఫెషనల్గా చాలా ఇబ్బంది పడిపోతారు, వెనకబడిపోతారు. రావాల్సిన ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అవి రావు. అంతేకాకుండా ధనం కూడా సకాలంలో కొన్ని ఆర్గనైజేషన్స్ డబ్బులు ఇవ్వలేకపోవచ్చు మీకు. ఏదేమైనా ధనప్రాప్తి మాత్రం బాగుందండి. ఎందుకంటే లాభస్థానానికి గురుదృష్టి ఉండడమే కారణము. ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. అలాగే భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం 11వ భావం కూడా చూస్తాం కాబట్టి అద్భుతంగా ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి అమ్మవారికి వినాయకుడు పూజ చేసుకుంటూ ఉంటే మంచి యోగాలు కలుగుతాయి. ఇప్పుడు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, ఆచరించవలసిన విధి విధానాలు, అలాగే పరిహారాలు, రెమెడీస్, ఇవన్నీ అంటాం కదండి. మనం ఒక ముక్కలో చెప్పాలంటే రెమెడీస్ ఇలా పరిపరి భాషలో చెప్పుకుంటున్నాం, పరిపరి విధాలుగా చెప్పుకుంటాం. ఏం లేదండి, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా అన్ని గ్రహాలు కూడా దిగ్బంధంలో ఉండిపోయాయి. అంటే రాహు కేతుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఇలా ఉంటే ఏంటి అంటే, ఇలా ఉంటేనంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. మనకి గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కదు. కొంతమందికి అయితే అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవులు రాక ఎదుటి వాళ్ళ చేత తిట్లు, ఎదుటి వాళ్ళ చేత ఏదో విమర్శలు చేసుకుంటూ, రాజకీయ రంగంలో వాళ్ళకి కాదండి, అందరికీ కూడా. ఎందుకంటే మనకి టైం బాగోనప్పుడు అలాగ ఉంటుంది అంటాం కదా. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా రాహుకేతుల వలన, శనైశ్వరుని వలన కొంతమందికి కొన్ని రాసుల వాళ్ళకి దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతులకి మన ఇంటి దగ్గరే, మన ఇంట్లోనే అమ్మవారికి పూజలు చేసుకోవడము, కుంకుమ పూజ కానీ ఏదైనా, లేకపోతే రాహుకాల సర్పదోషంలో మంగళవారం మీరు గుడికి వెళ్ళడము, లేకపోతే గుడికి సంబంధించిన పూజలు వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కడితే వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవడము. అంటే రాహుకాల మంగళవారం అంటారు కదా, మంగళవారం కూడా రాహుకాలంలో పూజలు, అమ్మవారి పూజలు, అదొకటి. అలాగే పౌర్ణమి పూట కానీ అమావాస్య పూటలు కానీ అమ్మవారికి మనము ఏమంటారంటే చండీ హోమం అంటారు కదా, బాగా చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధికంగా పూజించడం వలన మీరు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. అంతేకాకుండా పౌర్ణమి వెళ్ళిన చవితి రోజు గణపతి ఆరాధన, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః 108 సార్లు అనలేమా అన్ని తీరుతాం. సో అలా చేసుకోవడం వలన
దోషాలు చాలా పరిహారం అవుతాయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన, శివాభిషేకాలు, శనీశ్వరుడికి అభిషేకాలు, నూనెతోటి తైలాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు కూడా, శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి నేను చెప్పదగ్గ సూచన ఇవ్వాలండి. మీకు ఏమాత్రం వీలుంటే ఆ పూజలే చేసుకోండి. విపరీతంగా డబ్బులు అప్పు చేసేసో అది వేరే వాళ్ళ దగ్గర తెచ్చేసుకోనో మనం బ్రహ్మాండంగా చేసుకుందాం అని మాత్రం అనుకోకండి. స్వామివారికి మనస్ఫూర్తిగా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకే మంచి ఫలితాలు దక్కుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో ఈ విధంగా మీ రాశులు అందరికీ బాగుండాలని, విధి విధానాలతో మీరు వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.